హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదాని కేసులో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలైతే వినిపిస్తున్నాయి. అందుకు రంగం కూడా సిద్ధం చేసేస్తారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా అరెస్ట్ చేస్తారా? మీరేం చెప్తారు? ఇప్పుడు అమెరికా అదానీని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అందులో అదానీ, గౌతమ్ అదానీ ప్లస్ వాళ్ళ తమ్ముడు కొడుకు సాగర్ అదానీ, ఇంకొక 6 మంది, మొత్తం 8 మంది మీద కేసు పెట్టింది. సో అమెరికాకు సంబంధించిన యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ 2 సంస్థలు నేరారోపణ చేశాయి. దాదాపు 5 రకాల నేరాలు చేసినట్టుగా వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి అక్కడ FBI విచారణ జరుపుతుంది. ఇప్పుడు కోర్టు అక్కడున్న గ్రాండ్ జ్యూరీ అంటారు, ఈస్ట్ న్యూయార్క్లో ఉండే గ్రాండ్ జ్యూరీని ఇష్యూ చేసింది. ఇండైట్మెంట్ అంటారు, ఛార్జ్షీటు 54 పేజీలు. దాంట్లో వాళ్ళు ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే అదానీ గ్రీన్స్ అనే సంస్థ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని చెప్పింది. దాదాపు 12 గిగావాట్ల ఎనర్జీని మేము ఉత్పత్తి చేస్తామనింది. ఇండియాలో ఏంటంటే అలాంటి ఉత్పత్తి చేస్తే కొనడానికి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్లు అమ్మడానికి లేదు. దానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సికీ అంటారు. ఆ సికీకి అమ్మాలి. సికీ దాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర ప్రైవేటు ఎనర్జీని ఉత్పత్తి చేసే వాళ్ళ దగ్గర తాను స్టేట్ గవర్నమెంట్లకు అమ్ముతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లు అదానీ చెప్పిన రేటుకి కొనడానికి ఎవరు రెడీగా లేరు. సికీ అదే అదానికి చెప్పింది. కానీ అదానీ అప్పుడు ఏం చేశాడంటే స్టేట్ గవర్నమెంట్లతో కొంతమందితో కలిసి మీరు వాళ్ళ దగ్గర మా రేట్లకు కొనండి అని ఒప్పించారు. దానికోసం 2029 కోట్లు లంచం ఇచ్చారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ నేను దీన్ని ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఏంటంటే అప్పుడు జగనే ఉన్నాడు కాబట్టి అమెరికాలో ఈ ఇండైట్మెంట్ అనే ఒక డాక్యుమెంట్, ఛార్జ్షీట్ అనుకోవచ్చు. ఈ ఛార్జ్షీట్లో ఏముందంటే ఈ 2029 కోట్లలో 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫారిన్ అఫీషియల్ నెంబర్ 1 అని పెట్టారు వాళ్ళు. ఫారిన్ అఫీషియల్ అంటే వాళ్ళు సీఎంలను కూడా అలాగే పిలుస్తారు లీగల్ టర్మ్స్లో. కానీ 2019 నుంచి 24 వరకు ఉన్నింది ఎవరు? జగనే. కాబట్టి జగన్కి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో జగన్కి 1750 కోట్లు ఇచ్చి ఈ 12 గిగావాట్ల సంబంధించి 7 గిగావాట్లు కొంటున్నట్టుగా జగన్ ఒప్పుకున్నాడు. దానికి జగన్కి 1750 కోట్లు ఇచ్చారు. మిగిలిన 280 కోట్లు తమిళనాడు గవర్నమెంట్కి, తర్వాత ఛత్తీస్గఢ్కి, ఒరిస్సాకి, తర్వాత జమ్మూ కాశ్మీర్కి, ఈ 4 రాష్ట్రాలకి లో ఉండే అఫీషియల్కి, అంటే మరి వాళ్ళు సీఎంలు తీసుకున్నారు, ఎవరు తీసుకుని తెలియదు, 280 కోట్లు ఆ రాష్ట్రాలకి ఇచ్చారు. సో వాళ్ళందరూ కలిసి, ఆ 4 రాష్ట్రాలు కలిసి 5 గిగావాట్ల విద్యుత్తు కొనడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఏపీ గవర్నమెంట్ ఏమో ఈ సెకీతో 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొనడానికి ఒప్పందం చేసుకుంది. దానికి సంబంధించి వాళ్ళు వైసీపీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మేము అత్యంత తక్కువకి దీన్ని కొనడానికి మేము ఒప్పందం చేసుకున్నాము. ₹2.49కే ఒక యూనిట్ సప్లై చేసేదానికి మేము ఒప్పందం చేసుకున్నాం. దీంట్లో ఏమీ వీళ్ళు ఆరోపణలో ఏమీ నిజాలు లేవు అనేది చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, TV5 కావచ్చు, అందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తున్నారు. అత్యంత వివాదాస్పదుడు, జ్యోతిలో వచ్చిన డైలాగు, అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామికవేత్త అదానీ, దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి జగన్, వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు. జగన్కి 1750 కోట్లు ఇది వచ్చింది. జగన్ని అతను అనఫిషియల్గా అదానీ వచ్చి కలిసిపోయాడు తాడేపల్లిలో. మేము అప్పుడే చెప్పాము, ఇప్పుడు అది అమెరికానే చెప్తుంది. అదేదో అమెరికాలో ప్రూవ్ అయిపోయినట్టుగా వీళ్ళు రాసేస్తున్నారు. పైగా ఇంకా ఈనాళ్ళ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి జగన్ కూడా అమెరికా అరెస్ట్ చేస్తుంది, జగన్ పేరు కూడా చెప్పబోతుంది అమెరికా అంటున్నారు. నిజానికి అమెరికాకి జగన్కి సంబంధం లేదు. అమెరికాలో ఉండే కంపెనీ అజూర్ పవర్ కార్పొరేషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి అమెరికా దీంట్లో ఎంటర్ అయింది. మామూలుగా అజూర్ లేకుండా అదానీ జగన్కో ఇంకోరికో లంచాలు ఇస్తే అమెరికాకి సంబంధం లేదు. అందుకని మన అతను ఆర్నబ్ గోస్వామి మాట్లాడుతున్నాడు, అమెరికా నీకేంట్రా పని మా దేశంతో అని అడుగుతున్నాడు.
ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్తున్నాడు. కరెక్టే, ఆర్నబ్ అడిగే దాంట్లో వాస్తవం ఉంది. ఎప్పుడు వాళ్ళ దేశంలో కంపెనీ ఇన్వాల్వ్ కాకపోతే ఆర్నబ్ అడిగే దాంట్లో వాస్తవం. కానీ వాళ్ళ దేశంలో ఉండే అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ కంపెనీ కలిసి చేసాయి ఇది. అంటే ఈ 12 గిగావాట్లలో అదానీ కంపెనీకి 8, అజూర్కి 4 కలిసి చేసాయి. రెండోది అదానీ ఆ దేశంలో ఉండే వాళ్ళతో ఈ అజూర్ ద్వారా పెట్టుబడులు కూడా కలెక్ట్ చేశాడు, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు. కాబట్టి అదానీ పేరు కూడా పెట్టారు అక్కడ. కాబట్టి అదానీ పేరు పెట్టారు, కానీ అదానీ దగ్గర లంచం తీసుకున్న వాళ్ళతో వాళ్ళకి సంబంధం లేదు. సో కాబట్టి జగన్ని అమెరికా గవర్నమెంట్ చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే చర్చ ఏమొస్తుందంటే, ఓకే ఈ తెలుగుదేశం మీడియాకి దొరికింది కాబట్టి జగన్ మీద చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చంద్రబాబుకి, జగన్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తారో లేదా? ఎందుకంటే సాక్షాత్ అమెరికా చెప్పేసింది, ప్రూవ్ అయిపోయినట్టుగా వీళ్ళు రాస్తున్నారు. ఇది ఆరోపణ మాత్రమే, జగన్కి వాళ్ళు లంచం ఇచ్చారని ఆరోపణ. ప్రూవ్ అయ్యే వరకు అది కాదు. రెండోది, బీజేపీ గవర్నమెంటు స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది ఎవరిని? అదానీ మీద అమెరికా కుట్ర అనేది భారతదేశం మీద అమెరికా కుట్ర ఇది. అది కూడా వెళ్ళిపోతున్న బైడెన్ చేస్తున్న కుట్ర ఇది. ఎందుకంటే అదానీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో విస్తరిస్తున్నాడు. కాబట్టి దీంతో పోటీ పడలేక అమెరికా ఇండియాని దెబ్బతీయడానికి అమెరికా ట్రై చేస్తుంది. ఎందుకంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రాబోతుంది, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఉంది, త్వరలోనే 3వ దానికి వస్తుంది. అంటే అమెరికా, చైనా, నెక్స్ట్ ఇండియాకి వచ్చేస్తుంది. జపాను, జర్మనీ ఉన్నాయి, వాటిని దాటి జపాన్, జర్మనీ ఆల్రెడీ క్రైసిస్లో ఉన్నాయి కాబట్టి వాటిని దాటి ఇండియా వస్తుంది. కాబట్టి ఇండియాని దెబ్బతీయడానికి అమెరికాలో ఉండే వ్యాపారవేత్తలు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు. కాబట్టి ఇది అదానీ అంటే ఇండియా మీద వాళ్ళు చేస్తున్నారు అనేది ఆల్రెడీ బీజేపీ మాట్లాడుతుంది. అంటే బీజేపీ స్ట్రాంగ్గా అదానీ సపోర్ట్ చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వంలో ఇంపార్టెంట్గా ఉన్న చంద్రబాబు జగన్ ఈ కేసులో అరెస్ట్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా, పవన్ కళ్యాణ్కు ఉందా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే నేను అవినీతికి వ్యతిరేకం అవన్నీ అంటున్నాడు. క్లియర్గా ఇప్పుడు అమెరికన్ గవర్నమెంటే తేల్చింది జగన్కి డబ్బులు ఇచ్చి. జగన్ పేరు చెప్పలేదు, కానీ అందరికీ అర్థమైద్ది అని చదివితే జగనే అని. జగన్ కాకుండా ఇంకెవరు తీసుకుంటారు? గవర్నమెంట్లో 1750 కోట్లు జగన్కి తెలియకుండా తీసుకుంటారా? జగన్కి తెలియకుండా 7 గిగావాట్ల ఒప్పందానికి ఎవరు ఒప్పందం కుదుర్చుకుంటారు? కాబట్టి క్లియర్గా జగనే తీసుకున్నాడు అనేది అమెరికా ఆరోపిస్తుంది. అది క్లియర్, జగనే తీసుకున్నాడు 1750 కోట్లు, అదానీ ఇచ్చాడు. ఇప్పుడు జగన్ని ఆ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు జగన్ అరెస్ట్ చేసేసి, ఇట్లా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి జగన్ అరెస్ట్ చేస్తున్నాం, దీని మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఈడీని కూడా పిలుస్తున్నాం అని రంగంలో దిగచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు చంద్రబాబు? చేస్తాడా చేయడా అనేది ఇప్పుడు చర్చ. నా అభిప్రాయం ఇది చేయడా. ఆయన ఎందుకు చేయడంటే, మోడీ, అదానీ అంటేనే మోడీ. మామూలుగా మన సామెత ఉంది, 2 గుజరాతీ వాళ్ళు కలిసి దేశాన్ని ఇంకొక 2 గుజరాతీ వాళ్ళకి అమ్మేస్తున్నారని. అంటే మోడీ అండ్ అమిత్ షా కలిసి అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారు దేశం అని. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత వెల్త్ పెరిగిందో మనకు తెలుసు. ముఖ్యంగా అదానీ అనే అతను వ్యక్తి గత 10 ఏళ్లకు ముందు, బీజేపీ రాకముందు ఎవరికి పెద్దగా తెలియదు. అతన్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది క్లియర్గా బీజేపీ, అందులో డౌట్ లేదు. లంచం ఇచ్చుండరా జగన్ కంటే 100% ఇచ్చుంటారు. పెద్ద కంపెనీలు వచ్చి వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఆల్రెడీ కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా అదానీకి లీజుకి ఇచ్చేశాడు జగన్. ఇంకా అనేక ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయి వాటి అమలు పెండింగ్లో ఉంది. మరి వాటినంతా చంద్రబాబు క్యాన్సిల్ చేయగలడా? గంగవరం, కృష్ణపట్నం పోర్టులను వెనక్కి తీసుకోగలడా చంద్రబాబు? జగన్ని అరెస్ట్ చేస్తాడా ఈ కేసులో? అవి ఇప్పుడు ప్రశ్నలు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మీడియా అత్యుత్సాహంతో మాట్లాడుతుంది తప్ప జగన్ని అరెస్ట్ చేసే దమ్ము చంద్రబాబుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేస్తున్నారంటే అర్థమేమి? అదానీ ఇచ్చాడని వీళ్ళు చెప్తున్నట్టు. అదానీ ఇచ్చాడని కాంగ్రెస్ ఆల్రెడీ ఆరోపిస్తుంది. బీజేపీ అదానీ తప్పు చేయలేదని బీజేపీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అదానికి యాంటీగా మాట్లాడడం అంటే అంబానీకి, మన మోడీకి యాంటీగా మాట్లాడినట్టే. సో జగన్ జోలికి వెళ్తే ఇప్పుడు అదానీ జోలికి వెళ్ళినట్టే లెక్క. కాబట్టి అంత సాహసం చంద్రబాబు ఇప్పటికిప్పుడు చేయడు. ఎందుకంటే చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి. రేపు పొద్దున చంద్రబాబు మీద కూడా ఈడీ రంగంలో దిగే అవకాశం ఉంది.
మోడీ ఏంటంటే తన వైపు ఉన్న వాళ్ళని కూడా ఎవరిని నమ్మడు, వాళ్ళని కూడా కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటాడు మోడీ. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు